దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం, క్షేమం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం. మరి ఎందరికో ఆరోగ్యం లేదు కదా, ఎందరో క్షేమంతో లేరు కదా, మరి ఎందరో ఎన్నో ఇబ్బందులతో మగ్గిపోతూ ఉన్నారు, సతమతం అవుతూ ఉన్నారు, చాలా వేదనలో ఉన్నారు. ప్రియ దేవుని వాళ్ళరా, మన దేవుడు చాలా మంచివాడు. రండి, ఈ దినం కూడా ఒక అద్భుతమైన మాటతో మీ మధ్యలోకి రావడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. దేవునికి మహిమ. ఆ దినాల్లో ప్రజలు వారి వారి ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఆ దినాల్లో ప్రజలు వారి వారి ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు జీవిస్తున్నారు. ఎవరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తా ఉన్నారు. ఎవరు ఎలాగ పడితే అలాగ జీవిస్తూ ఉన్నారు. అయితే నోవాహు అని అతను ఉన్నాడు. అతనైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి అప్పగించుకొని ఉన్నాడు. మరి అందరితో కలిసి కొట్టుకొని పోవట్లేదు, కానీ ఏది నీతో, ఏది న్యాయమో, ఏది పరిశుద్ధతో, ఏది దేవునికి ఇష్టమైనదో దానిని వెంబడించడానికి, దానిని గుర్తుపట్టి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. మీరు 6వ అధ్యాయం అంతా చదువుకోండి. ప్రే దేవుని వాళ్ళరా, ఆ ప్రజలతో కలిసిపోలేదు, కానీ దేవుని పక్షంగా లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుని పక్షంగా కనుక నీవు జీవించే మనసును నీవు కలిగి ఉన్నట్లయితే, దేవుని పక్షంగా దేవుడు ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు కృప కలిగిన దేవుడు అని దేవుని పక్షంగా నీవు కనుక జీవించడం కనుక నీవు అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందరిలాగా నిన్ను చూడడు, నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టితో దేవుడు చూస్తాడు. దేవుని యొక్క దృష్టికి నోవాహు, అతని యొక్క కుటుంబము కృప పొందిన వారుగా ఉన్నారు. 8వ అధ్యాయంలో చూస్తే, మరి 7వ అధ్యాయంలో చూస్తే, 7, 8 అధ్యాయంలో చూస్తే, మరి ప్రపంచమంతా మీదకి గొప్ప ప్రళయం వచ్చి అందరూ నశించిపోయినా కానీ దేవుని యొక్క కృప పొందిన కుటుంబం మాత్రం నశించిపోలేదు, తప్పించబడ్డారు, విడిపించబడ్డారు. దేవుని దయను వారు పొందుకుని ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుడు పక్షపాతి కాదు. మరి నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించే ఆయన ఎదుట జీవితానికి దేవుడు తప్పకుండా ఫలం ఇస్తాడు. దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. దేవుడికి గొప్ప మాటలు మీ వెనుకలు భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమ గల ఉన్నతమైన తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు మా నాయన. అయా, నోవాహు అయితే అన్నాడు, భయభక్తులు గల జీవితం, తనకు తన కుటుంబానికి మేలు చేసి తప్పించబడ్డారు. ఆ ప్రభా, ఈ మాటలు వింటున్న బిడ్డలు మీ కొరకు జీవించట్లో, లోకములకు ప్రత్యేకంగా జీవించట్లో యథార్థవంతులు, నమ్మకస్తులుగా, భయభక్తులు గలవారుగా నాయన మేమందరం ప్రభు మీ ఎదుట ఈ లోకంలో జీవిస్తూ సహాయం చేయమని, ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువను మనకు అందరికీ దేశం సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.